భాగవతులందరికీ నమస్కారం అండి. మరి ధనుర్మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మొదటి పాశురాన్ని మనము అనుసంధానం చేసుకొని తర్వాత దాని యొక్క భావాన్ని తెలుసుకుందాం. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேர் செய்யீர் சீர்மால்குமாய்ப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தோனிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோரு புகப்பడిందేన్ ఓరంబావాయ్. దీన్ని 2 సార్లు అనుసంధానం చేసుకోవాలండి ప్రతిరోజు కూడా. అంటే ఈ పాసురం ద్వారా అమ్మ ఏం చెప్తుంది అంటే, మంచి మార్గశిర మాసము చక్కగా శుక్లపక్షంలో మనకు చంద్రోదయం అయింది. మరి ధనుస్ సంక్రమణ జరిగింది కాబట్టి ఇది వ్రతము ఆరంభించడానికి చాలా పవిత్రమైన మాసము. మరి తప్పకుండా 30 రోజులు ఈ వ్రతాన్ని సాగిద్దాము రండి. కోరిక ఉన్న వాళ్ళందరూ కూడా, వ్రతం చేయాలనుకున్న వాళ్ళందరూ భక్తులు చక్కగా స్నానం చేయడానికి యమునా నదిలో రండి అని చెప్తూ, మరి ఎక్కడ చేసుకోవాలి అంటే మన ఇళ్ళల్లో చేసుకోవచ్చు, గుడిలో చేసుకోవచ్చు, చక్కగా అందరూ కలిసి ఆచరించవచ్చు. మరి చేయవలసింది ఏమిటి అంటే స్నానం చేయాలి అని చెప్తుంది గోదాదేవి. చెప్తూ మరి ఇంకా ఏమంటుందంటే, మనకు రమణులారా రండి అంటుంది. సంపదలు కలిగిన రమణులారా రండి, బంతులారా, ఆభరణాలు ధరించిన బంతులారా రండి అని ఆహ్వానిస్తూ మరి ఎందుకట అంటే, ఆ కృష్ణుణ్ణి చేరాలి మనము. ఆ కృష్ణుణ్ణి చేరదాము అంటే అక్కడేమో నందగోపుని రక్షణలో ఉన్నాడట. ఆ నందగోపుడేమో వాడి అయిన వేలాయుధం పట్టుకొని కుమారుణ్ణి సంరక్షిస్తున్నాడు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలి రండి. మరి ఆ తల్లి ఏం చేస్తుందట, తల్లి యశోదాదేవి ఒడిలో కూర్చున్నాడు ఆ కృష్ణయ్య. సింహం పిల్లలాగా ఉన్నాడట, చెంగున దుంకుతున్నాడట. మరి ఆమె అందమైన కనుసన్నల్లో మెలుగుతున్నాడు. అంటే ఆమెను తప్పించుకొని కృష్ణయ్యను ఎటు పోనీయదు ఆమె. ఎప్పుడూ ఆమె తన దగ్గరే ఉంచుకుంటుందన్నమాట. ఆ విధంగా ఉన్న కృష్ణయ్య ఎలా కనబడుతున్నాడట అంటే నీలి మేఘంలాగా, అంటే నల్లనివాడు కదా, మేఘంలాగా ఉన్నాడు. మరి ఆయన కళ్ళేమో సూర్యచంద్రుడిలాగా ఉన్నాయి. సూర్యుడి తేజస్సు కనిపిస్తుంది, చంద్రుడిలాగా ఆనందం కలిగిస్తూ ఉన్నాడు. అటువంటి శ్యామసుందరుడు ఆ నారాయణుడే. మరి అతనే మనకు వ్రతానికి కావలసినవన్నీ ఇస్తాడు. అంటే వీళ్ళు మనకు అంతరార్థంగా ఏం చెప్తున్నారంటే, భాగ్యవంతులు అంటే వీళ్ళకున్న భాగ్యం ఏంటి అంటే శ్రీకృష్ణ కైంకర్యమే వాళ్ళ ఐశ్వర్యం అన్నమాట. సాక్షాత్తు ఆ భగవంతుడు వాళ్ళ దగ్గర ఉన్నాడు రేపల్లలో. కాబట్టి అతన్ని పొందడం కన్నా ఐశ్వర్యం ఏముంటుంది. మరి వీళ్ళు ఆభరణాలు ధరించి ఉన్నారట. ఏం ఆభరణాలట అంటే, వాళ్ళు ధరించిన ఆభరణాలు జ్ఞానము, భక్తి, వైరాగ్యము, ప్రాప్యత్వం అనే ఆభరణాలు ఉన్నాయట వాళ్ళ దగ్గర. అంటే కృష్ణుణ్ణి చేరడానికి నిజమైన బంగారం గొలుసులు వేసుకొని పోతే మనకు దర్శనం ఇయ్యడు. భక్తి కలిగి ఉండాలి, ఆతృత ఉండాలి. ఆ భక్తి విశేషం చేత మనము భగవంతుణ్ణి పొందగలుగుతాము అని మనకు ఇక్కడ తెలియజేస్తుంది. మరి స్నానం చేద్దాం అంటుంది.
ఈ రోజుల్లో స్నానం చేయమని లేపడం ఏంటి అనుకునేదాన్ని నేను చిన్నప్పుడు. అమ్మ లేపుతుంది స్నానం చేయడానికి రండి అంటే, ఇదేంటి స్నానం చేయమని చెప్తుంది, దేన్ని కూడా చెప్పాలా అని. కానీ ఈ రోజుల్లో మన పిల్లలకు అది కూడా చెప్పాలి. రోజు స్నానం పొద్దున్నే లేచి చేయాలంటే కూడా బద్ధకం అయిపోయింది. అందుకనే కనీసం ఈ ధనుర్మాసంలో అయినా ఖచ్చితంగా ఆడపిల్లలైనా మగపిల్లలైనా పిల్లలకు కూడా పొద్దున్నే లేవడం అలవాటు చేయాలి. మనము చక్కగా దీన్ని ఆచరించాలి. మరి ఈ పాశురంలో మనకు శ్యామ సుందర నారాయణ అనే 2 నామాలను ఇచ్చిండ్రండి. ఆ 2 నామాలను మనం ఈరోజంతా జపిస్తూ ఉండాలన్నమాట. రేపు 2వ పాశురం వచ్చే వరకు కూడా ఈ నామాలను జపించాలి. మరి ఇట్లాంటి నారాయణనే నమక్కే పరై దర్వాన్ అంటే ఆ నారాయణుడే మనకి ఇచ్చేవాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్దాం రండి, మనకు ఇస్తాడు, మనకే ఇస్తాడు అంటుంది. అంటే ఎవరైతే భక్తితో భగవంతుడి దగ్గరికి వెళ్తారో వాళ్ళకే భగవంతుడు అనుగ్రహిస్తాడు. మరి వాళ్ళని ఎందుకు అనుగ్రహిస్తాడు? కాబట్టి ఏమంటుంది, మనకే అని చెప్తుంది. మనకే అంటుంది. మనకే అంటే ఒకే అంటే గట్టిగా చెప్తుంది అనమాట. మనకే ఆ నారాయణుడే మన కోరికలు తీర్చేవాడు అని గోపికలను పిలుస్తుంది రమ్మని. అటువంటి రేపల్లెనే ఆమె ఉన్న ప్లేసే రేపల్లె అనుకుంది. అక్కడున్న ఇంట్లో కావచ్చు, దేవాలయంలో కావచ్చు, సాక్షాత్తు కృష్ణ భగవానుడు అనుకుంది. మరి అక్కడ ఉన్న చుట్టూ ఉన్న జనాలనే గోపికలుగా ఆమె భావించింది అనమాట. అట్లా మనం కూడా మన ఈ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళను అందరినీ కలుపుకుని భగవత్ సేవ చెయ్యాలి అనేదే ఇక్కడ ముఖ్య ఉద్దేశంగా తెలుపబడింది. కాబట్టి అందరూ ఆ విధంగా చక్కగా కలిసిమెలిసి అమ్మవారిని పూజించాలి. మనము వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఇదండి ఫస్ట్ శ్లోకం యొక్క అంటే ఫస్ట్ పాశురం యొక్క భావము. మరి ఈరోజు అంతా కూడా నారాయణ నామాన్ని, శ్యామసుందర నామాన్ని జపిద్దాము. రేపు 2వ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఈ రోజు నుంచి మనము మొదట పాశురాన్ని విన్నపం చేసుకోవాలండి. తర్వాత ఇది విన్న తర్వాత మనము ఈ శ్లోకాన్ని కూడా తప్పకుండా చదువుకోవాలి. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంశ్రుతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సజనిగళితం యా బలాత్ కుంచ భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.